అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి, యూరాలజిస్ట్ని. ఈ పేషెంట్ మన దగ్గరికి 10వ తారీఖు మన హాస్పిటల్కి వచ్చారు. ఆవిడకి అంటే ఎడం వైపున కడుపు నొప్పితో వచ్చారు. ఆవిడకి స్కాన్ తీసిన తర్వాత సుమారు 8 సెంటీమీటర్ల స్టోను కిడ్నీలో ఉంది. మామూలు కిడ్నీ ఎవరికైనా కానీ మామూలు మనుషులకి కిడ్నీలు రెండు ఇక్కడ ఉంటాయి. ఆవిడ కిడ్నీ ఈ ప్రాంతంలో ఉండి దాని చుట్టుపక్కల కిడ్నీ చుట్టుపక్కలంతా రక్తనాళాలు అన్నీ అల్లుకొని ఉన్నాయి. రక్తనాళాలన్నీ అల్లుకొని ఉన్నాయి. తనకు సర్జరీ 11వ తారీఖు చేసాము. ఓపెన్ సర్జరీ చేసి ఈ స్టోన్ మొత్తం తీసేసాం. అంటే ఈ స్టోన్తో పాటు ఇంకా చిన్న పీస్ కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా తీసేసాము. సర్జరీ మంచిగానే జరిగింది. పేషెంట్ మంచిగానే రికవర్ అవుతుంది. మనకంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడు ఇంతకుముందు ఇంత పెద్ద స్టోన్స్ తీయాలంటే హైదరాబాద్ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ దాకా మనం పోవాల్సిన అవసరం లేదు, ఖమ్మంలోనే మనం చేస్తున్నాము. ప్లస్ ఈ స్టోన్ సైజు కంటే కిడ్నీ ఉన్న పొజిషన్ ఏమంటే కింది ప్రాంతంలో ఉంది. అక్కడ ముట్టుకోవడానికి ఎవరైనా కానీ అంటే పేషెంట్ ప్రాణానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అంటే రికవరీ ఇబ్బంది అవుతుందేమో, బ్లీడింగ్ ఎక్కువ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడతారు. మన దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ విజయ్ చౌహాన్ గారు, డాక్టర్ రాకేష్ గారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం ఉండి ఆ స్టోన్ మొత్తం తీయడం జరిగింది. పేషెంట్ మంచిగా రికవర్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ కుమార్ రెడ్డి. పేషెంట్ ఏలూరు నుంచి వచ్చారు. పేషెంట్కి సుమారుగా 10 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పి ఉంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల డాక్టర్ల దగ్గర అందరి దగ్గర టాబ్లెట్లు వాడుతున్నారు, మందులు ఏదో తీసుకొని వేసుకుంటున్నారు. ప్రాపర్గా డయాగ్నోస్ కాలేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత సిటీ స్కాన్ తీసిన తర్వాతే ఆ కిడ్నీ ఉన్న ప్లేస్లో కాకుండా కింద ఉందని తెలిసింది, ప్లస్ ఆ స్టోన్ ఉందని తెలిసింది. అంతా సర్జరీ అంతా 1.5 అవర్లో అయిపోయింది. మంచిగా అయింది. సైంటిఫిక్గా ఏమంటే మనిషికి ఎప్పుడైనా కానీ కిడ్నీ అనేది కింద తయారవుతుంది, ఈ ప్రాంతంలో తయారవుతుంది. ఇది తయారయ్యి మనము తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ తయారవుతుంది, ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది స్లోగా. అంటే ఈ ప్రాంతంలో తయారై పైకి వెళ్తారు. ఆవిడికి ఏమైందంటే ఎక్కడ తయారైందో అక్కడే ఉండిపోయింది, పైకి వెళ్ళలేదు. అది ఎందుకంటే అబ్నార్మల్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ వెజల్స్ కొన్ని, అంటే అక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్నవి కట్ అయిపోయి ఇక్కడ కొత్త రక్త సరఫరా రావాలి. అలా జరగకన్నా అక్కడే ఆగిపోయింది. అలా ఆగిపోవడం వల్ల ఆ కిడ్నీ వంకర తిరిగింది. అంటే మామూలు కిడ్నీ ఇలా ఉంటుంది, అదే ప్లేస్లో ఇరుక్కుపోవడం వల్ల ఇలా స్ట్రైట్గా ఉండిపోయి ఆ కిడ్నీలో నుంచి మూత్రం సరిగ్గా కిందికి రావటం లేదు. ఆ కిందికి రాకపోవడం వల్ల ఆ మూత్రంలో మలినాలన్నీ ఒక చోట చేరి అంటే చిన్నప్పుడు ఆమె పుట్టుకతోనే ఈ సమస్య ఉంది. ఈ వయసుకు వచ్చేసరికి అంత పెద్ద రాయి తయారైంది. అంటే మామూలు కిడ్నీ సైజే సుమారు 10 సెంటీమీటర్లు ఉంటుంది, 10 నుంచి 11 సెంటీమీటర్లు ఉంటుంది. సుమారు 8 సెంటీమీటర్ల స్టోన్ అంటే కిడ్నీ మొత్తం స్టోనే ఆక్యుపై చేసేసింది. సో దాన్ని మనము లాప్రోస్కోపీ ద్వారా కూడా తీయచ్చు, మిషన్తో పగలగొట్టచ్చు. కానీ లాప్రోస్కోపీతో చేసేటప్పుడు ఇబ్బంది ఏమంటే ఆ పీసెస్ నేను ఎక్కడి నుంచి తీయలేము. అందుకోసం అని చెప్పి కోసి తీయాల్సి వచ్చింది. ఓపెన్ అంటే పగలగొట్టడం అంతా పేషెంట్ లాప్రోస్కోపీలో డిసైడ్ చేసాము. ఆ స్టోన్ తీయడానికి మాత్రం ఓపెన్ చేసి తీసేసాము. అంటే అరుదుగా జరిగే ఆపరేషన్, రొటీన్గా చేయండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నాకు 15 years ఎక్స్పీరియన్స్లో ఇది సెకండ్ కేసు. సర్జరీ చేయడానికి నేను చేయడానికి 1.5 hour, మొత్తం మత్తు ఇచ్చినప్పటి నుంచి మత్తు మళ్ళీ పేషెంట్ రికవర్ అయినప్పటికీ 2-2.5 గంట పట్టింది. కడుపులో నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, అప్పుడప్పుడు జ్వరం రావడం, మూత్రం మంట రావడం. పెల్విక్ ఎక్టోపిక్ కిడ్నీ విత్ క్యాల్కులస్. సార్ రమ్మని ఎక్కువ. దీనివల్ల ఇతర ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఏముంటుంది కానీ, అంటే ఈ స్టోన్ అలాగే ఉండి కిడ్నీ పాడైపోయి కిడ్నీకి చీమ్ బట్టి మిగతా శరీర అవయవాలు కూడా చీమ్ పడుతుంది. అంటే బీపీ రావచ్చు, ఆపోజిట్ కిడ్నీ కూడా పాడవుతుంది. ఎందుకంటే ఇది సరిగా పనిచేయకపోతే దీని నుంచి చీమ ఆపోజిట్ సైడ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఈ స్టోన్ అలాగే వదిలేస్తే మాత్రం పేషెంట్కి ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుంది.
నా పేరు నరవనేని రాకేష్, నేను ఎండి జనరల్ మెడిసిన్ అండి. నేను నా ఎక్స్పీరియన్స్లో ఇది నా ఫస్ట్ కేసు అండి. ఈ కేసు ఇంత పెద్ద రాయి అరుదుగా ఇలాంటి కేసులన్నీ హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి కేసు ఖమ్మంలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్ద స్టోన్ తీయటము. ఈ స్టోను యాక్చువల్గా ఏమంటే ఇంత పెద్ద స్టోన్ అనేది ఇది తీయకపోతే పేషెంట్కి ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అయిపోవటము, లేకపోతే బీపీ పెరిగిపోవటము, బీపీ పెరగటం వల్ల రక్తనాళాలు చిట్లి మెదడులో బ్లీడ్ అవటము, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఫ్యూచర్లో వచ్చాయండి. ఇలాంటివన్నీ రాకోకుండా సారు అంటే చాకచక్యంగా ముందే చాలా జాగ్రత్తగా ఆ కాంప్లికేషన్ సార్ చెప్పినట్టు బీపీ ఎక్కువ కాకోకుండా, రక్తస్రావం కాకోకుండా ఇలాంటి స్టోన్ తీసి పేషెంట్ ఇవాళ అంటే రికవరీలో చాలా బాగా తొందరగా రికవర్ అయ్యారని మా ఎపెక్స్ హాస్పిటల్ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా పేషెంట్కి అనస్థీషియా పరంగా కూడా తను కొంత బరువు ఎక్కువ ఉండటం వల్ల, ఇందాక ఆల్రెడీ మీరు కాంప్లికేషన్స్ గురించి అడిగారు. పేషెంట్కి చాలా కాలం నుంచి స్టోన్ ఉండటం వల్ల ఆల్రెడీ మేము పేషెంట్ తీసుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో తన బీపీ ఆల్మోస్ట్ 200 దాకా ఉన్నింది బీపీ. జనరల్గా అయితే మనం అంత బ్లడ్ ప్రెషర్లో కేసెస్ అనేది మనం తీసుకోం, కానీ ఈ పేషెంట్కి చాలా సంవత్సరాలు బట్టి ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ బీపీ కూడా కంట్రోల్ చేసుకుంటూ, బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేసుకుంటూ సర్జరీ దిగ్విజయంగా పూర్తి చేశాము. తర్వాత తను రికవరీ కూడా చాలా మంచిగా అయింది పేషెంట్. సో ఓవరాల్గా సర్జరీ కంప్లీట్ సక్సెస్ అయినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. అందుకే ఇదే సందర్భంగా సార్ తరఫున కానీ హాస్పిటల్ తరఫున ఇలాంటివన్నీ హైదరాబాద్లోనే జరుగుతాయి, కానీ ప్రథమంగా ఈ విధంగా ఇంపార్టెంట్ అంటే ఇంత క్రిటికల్ కేసెస్ ఇక్కడ ఖమ్మంలో అయినందుకు మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. కంట్రోల్ అయిపోయేదాన్ని వచ్చామండి. ముందు కూడా కొన్ని హాస్పిటల్ తిరిగాము, ఎక్కడైనా ఏ టాబ్లెట్ ఇచ్చారో వాడుకుంటూ వచ్చాము. ఒకటే సార్ చూసి స్కాన్ చేసి స్టోన్ అని చెప్పి ఆపరేషన్ చేసి తీశారండి. రాయి తీసినాక నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చాలా పెద్ద రాయి తీశారు. ఆ రోజు డాక్టర్